స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ యేసునాథునికి శుభ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ యేసునాథునికి శుభ స్వాగతం. మా దేవదేవునికి ఘన స్వాగతం, మా దేవదేవునికి ఘన స్వాగతం. త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం, త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ యేసునాథునికి శుభ స్వాగతం. శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం. వాకు వినుటకై, క్రీస్తుని భవ్య తేజం కనుటకై, యేసుని దివ్య వాకు వినుటకై, క్రీస్తుని భవ్య తేజం కనుటకై. కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము, కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము. స్తుతించెదను మన పరలోకనాథుని, స్తుతించెదను మన పరలోకనాథుని. శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ యేసునాథునికి శుభ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ యేసునాథునికి శుభ స్వాగతం. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలో ఉపవాసము చేస్తూ దాన ధర్మములను చేస్తూ మరీ ముఖ్యంగా ప్రార్థనలో జీవితాన్ని గడుపుకుంటూ ప్రభు శ్రమలను ధ్యానం చేస్తూ ఈ సాయంకాల దివ్యబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొనడానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఈ దివ్యబలి పూజలో కింది ఉద్దేశాల కొరకు ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం, కూకట్పల్లి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిర నిధి దాతలు కొమ్మారెడ్డి తెరేసా, సుజాత సెల్వం, మంజురాజారెడ్డి, సురేఖ జోసెఫ్ రెడ్డి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు. సందీప్, చింటూ, గ్రేసీలకు మంచి భవిష్యత్తు. పోతిరెడ్డి సుశాంత్ రెడ్డి, కుమారెడ్డి మర్యాదాస్ రెడ్డి, తానం రాయప్ రెడ్డి, మోనికమ్మ, కొమ్మారెడ్డి మరెడ్డి, గాబ్రేలమ్మ, రాయప్రెడ్డి, మేరీ, ధనరాజ్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొమ్మారెడ్డి తెరీసా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పింపబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, రాపర్తి రాజేశ్వరి పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుమార్తె రాపర్తి వనజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్న ఆదిలాబాద్ పీఠాధిపతులు మహాగణ శ్రీ అంతోని ప్రిన్స్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, దేవుని సేవలో మరింతగా సేవ చేయడానికి కావలసిన శక్తిని కోరుతూ కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు దివ్యవాణి టీవీ మరియు సిబ్బంది.
విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ బి వెలాంగిని సునీతరాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మెరుగు శారద శ్రీనివాస్కు దేవుని చిత్తంలో వివాహం జరగాలని ఆటంకాలు తొలగిపోవాలని కోరుతూ యోమా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మణికొండ విచారణ ఈరోజు మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న కే నిత్య సమృద్ధికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కొదేదాల సిద్ధం రెడ్డి కుటుంబాలు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. ఈ యొక్క విన్నపములతో పాటు మన వ్యక్తిగత మనవులను కోరికలను మరియు ఎందరో మంది మనల్ని వారి కొరకు ప్రార్థించమని మనల్ని కోరి ఉన్నారు. అట్టి వారందరినీ కూడా ఈ యొక్క దివ్య బలిపీఠం చెంత చేర్చి వారి కొరకు కూడా ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము 4వ తపస్కాల వారములో ప్రవేశించి ఉన్నాం. అయితే ఈరోజు తల్లి తెరుసవ మనల్ని ధ్యానించమని కోరుతున్నటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు నీ చెంతకు వచ్చాడు నిన్ను రక్షించడానికి, నీకు స్వేచ్ఛనివ్వడానికి, శాశ్వత జీవితాన్ని ఇవ్వడానికి ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. గడిచిన వారములు మొత్తం కూడా మనం తపస్కాలంలోనే ఉన్న గడిచిన వారాలన్నీ కూడా అయితే నిరంతరం మనం చేసినటువంటి తప్పిదాలు, దేవునికి మనం ఎందుకు దూరమే అని బాధతో, పశ్చాత్తాపంతో, పరివర్తనతో ఉన్న మనందరినీ కూడా ఈరోజు ఒక నమ్మకం మీరు కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఏనాడు కూడా విడిచిపెట్టడు. మిమ్మల్ని ఎప్పుడూ కంటికి రెప్పలా కాచుకొని ఉంటాడు. తల్లి తన బిడ్డను మర్చిపోయినా కూడా నేను మిమ్మల్ని మర్చిపోను అనేటటువంటి అభయాన్ని ఆ దేవాదేవుడు మనకి ఈరోజు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉండి, మనతో నడిచి, మనల్ని ఎల్లప్పుడూ కాచి కాపాడుతున్న నమ్మకంతో, విశ్వాసంతో మనం సంతోషంగా జీవించాలి అని తల్లి తెరుసవ మనకి ఈరోజు దివ్యపట్టణాల ద్వారా బోధిస్తూ ఉంది. అయితే యేసు ప్రభువులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి దేవునికి తనకి ఉన్నటువంటి ఆ సంబంధం. నేను తండ్రి ఒకటి. తండ్రి ఏమి ఆలోచిస్తాడో అవన్నీ కూడా నాకు తెలుపుతాడు. ఆయనకు తెలియకుండా నేనేమీ చేయను అనేటటువంటి ఈ యొక్క విషయాలని యోహాను సువార్తలో మనం వినబోతున్నాం. అయితే మనం కూడా మరి తండ్రికి మనకి ఆ సంబంధం, యేసు ప్రభువుకు ఉన్నటువంటి సంబంధం మనకి తండ్రికి కూడా ఉన్నదా లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, మనకి ఈ సంబంధం లేనట్లయితే తిరిగి దాన్ని అభివృద్ధిపరచమని, మనలో బలోపేతం చేయమని, మనం దీనికి విరుద్ధంగా చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఆ దేవాదేవుని సమర్పించుకొని ప్రభు క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా,
మీరు సజ్జనులకు వారి సత్క్రియలకు తగిన బహుమతిని దయచేయు దేవుడవు. పశ్చాత్తాపపడు పాపాత్ములకు క్షమాభిక్షను పెట్టువాడవు కూడా నీవే. కనుక పాపములను ఒప్పుకొనుచు మీ సమక్షములో నిలిచిన మమ్ము కరుణతో చూచి మాకు పాప పరిహారమును దయచేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నీ ద్వారా జాతులతో నిబంధనము చేసుకుందును. బీడుపడియున్న గడ్డ మీద నీకు మరలా పునరావాసము కల్పింతును. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను నిన్ను కరుణించు సమయం వచ్చినప్పుడు నీ మొర విందును. నిన్ను రక్షించు రోజు వచ్చినప్పుడు నిన్ను ఆదుకొందును. నేను నిన్ను సంరక్షింతును. నీ ద్వారా జాతులతో నిబంధన చేసుకొందును. ఇప్పుడు బీడుపడి ఉన్న నేల మీద నీకు మరలా పునరావాసము కల్పింతును. నేను బందీలతో మీరు స్వేచ్ఛగా వెళ్ళుడని చెప్పుదును. చీకటిలో ఉన్నవారితో మీరు వెలుగులోనికి రండు అని పలుకుదును. వారు గొర్రెల మందవలే మార్గము ప్రక్కన మేయుదురు. కొండల మీది పచ్చికను తిందురు. వారికి ఆకలి దప్పులు కలగవు. సూర్యతాపము వారిని బాధింపదు. వారి మీద నెనరుగలవాడే వారిని నడిపించును. ఆయన వారిని నీటి బుగ్గల వద్దకు కొనిపోవును. నేను కొండల గుండా మార్గము వేయుదును. రాజపదమును సిద్ధము చేయుదును. నా జనులలో కొందరు దూరం నుండి వత్తురు. కొందరు ఉత్తరము నుండి పడమటి నుండి వత్తురు. మరికొందరు సీనీము నుండి వత్తురు. ఆకాశమా ఆనందనాదము చేయుము. భూమి సంతసింపుము. పర్వతములారా సంతోషముతో పాడుడు. ప్రభువు తన ప్రజలను ఓదార్చును. బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. ప్రభువు నన్ను పరిత్యజించెను, నన్ను విస్మరించెను అని సీయోను పలికెను. స్త్రీ తన పసికందును మరచిపోవునా? తన ప్రేవున పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా? ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువు ప్రేమాపూరితుడు, ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. కరుణానిధి. ప్రభువు ప్రేమాపూరితుడు, కరుణానిధి. సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటినంతటిని నెనరుతో చూచును. అందరూ ప్రభువు ప్రేమాపూరితుడు, ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. కరుణానిధి. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. అందరూ ప్రభువు ప్రేమాపూరితుడు, ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. కరుణానిధి. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము త్రొట్టెల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనము నుండి 30వ వచనం వరకు. యేసు యూదులతో, నా తండ్రి ఇప్పటికి నీ పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పెను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి. ఎలైనా ఆయన విశ్రాంతి దిన నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తన్ను దేవునికి సమానముగా చేసుకొనుచుండెనని వారు భావించిరి. యేసు వారితో ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో దానినే కాని తనంతట తాను ఏమీయూ చేయజాలడు. తండ్రి ఏమి చేయునో కుమారుడు దానిని అట్లే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతి దానిని కుమారునకు చూపును. ఇంతకంటే గొప్ప కార్యములను చేయుటను ఆయనకు చూపి మిమ్ము ఆశ్చర్యచకితులను చేయును. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయునో అట్లే కుమారుడును తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయును. తండ్రి ఎవనికిని తీర్పు విధింపడు, తీర్పు విధించు సర్వాధికారము కుమారునికి ఇచ్చెను. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను. కుమారుని గౌరవింపని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు. నా మాటలను ఆలకించి నన్ను పంపిన వారిని విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు, అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. మృతులు దేవుని కుమారుని స్వరమును విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియేయున్నది. దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలైనా తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లే కుమారుడు కూడా తనంతట తాను జీవము కలిగి ఉండునట్లు చేసెను. ఆయన మనుష్య కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారమును కూడా ఇచ్చెను. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు. మంచి కార్యములు చేసిన వారు జీవ పునరుత్థానమును, దుష్ట కార్యములు చేసిన వారు తీర్పు పునరుత్థానమును పొందెదరు. నా అంతట నేను ఏమియూ చేయజాలను, నేను వినినట్లు తీర్పు చేయుదును. నా తీర్పు న్యాయమైనది. ఎలైనా నేను నా ఇష్టానుసారము కాక నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము విన్నటువంటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త గ్రంథంలో మనం చదువుకొని ఉన్నాం. దేవుడు తన ప్రజలకు స్వేచ్ఛ జీవితాన్ని, ఆనందమయమైన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తున్నాడు. అయితే ఈ యెషయా ప్రవక్త కాలములో ఇజ్రాయేలు ప్రజల పరిస్థితిని మనము ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే, వారు సామాజికంగా అణగద్రొక్కబడి వేరే చక్రవర్తుల కింద వాళ్ళు పరిపాలింపబడి వాళ్ళ జీవన పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి. వాళ్ళల్లో నమ్మకము, విశ్వాసం, నిజంగా మమ్మల్ని దేవుడు తిరిగి మాకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తాడా లేడా అనేటటువంటి అపనమ్మకముతోని, నిరాశతోని వాళ్ళు జీవిస్తున్నారు. ఈ జీవన పరిస్థితుల్ని మనం వ్యక్తిగతంగా ఈ తపస్కాలంలో ధ్యానించినట్లయితే మన జీవితాల్లో కూడా ఈ 4 వారాలు కూడా మనం చేసిన తప్పిదాలను తలంచుకుంటూ వాటి మీద పశ్చాత్తాపడుతూ పరివర్తన చెందుతూ, నేను ఇంత ఘోరంగా నా జీవితాన్ని జీవించి ఉన్నాను, దేవుడు నిజంగా నన్ను క్షమిస్తాడా, నన్ను కరుణిస్తాడా అనేటటువంటి ఆందోళనతోని మనము జీవిస్తూ ఉంటాం. అయితే ఈ 4వ ఆదివారం ఈ సమయంలో మనం వినేటటువంటి పట్టణాలన్నీ కూడా మనకి కొత్త జీవితాన్ని, కొత్త నమ్మకాన్ని, నీ దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడనాడడు, నీతోనే ఉంటాడు అనేటటువంటి అభయాన్ని కలిగిస్తూ ఉంటాయి. మనం విన్నటువంటి మొదటి పట్టణం మొత్తం కూడా దేవుని సన్నిధి, దేవుని చూపు వారిపై, తన ప్రజలపై ఎలా ఉంటుందో యెషయా ప్రవక్త తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. వాళ్ళు నిరాశ నిస్పృహలతోనే కృంగిపోకుండా వాళ్ళని జీవంతో నింపడానికి ఈ ప్రవక్త ద్వారా యావే దేవుడు వారికి ఒక ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు. మీరు స్వేచ్ఛా జీవుల వలె జీవిస్తారు, ఇతరుల చేత మీరు పరిపాలింపబడరు, ఇతరుల కింద మీరు బానిసలుగా ఉండరు. ఈ బానిసత్వం అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పలు రకాలైనటువంటి బానిసత్వాలను గురించి మనం తెలుసుకోవాలి. వీరు శారీరకంగా లేదా భౌతికంగా అంటే సామాజికంగా వీళ్ళు వేరొక చక్రవర్తి కింద పరిపాలింపబడుతున్నారు. వాళ్ళు ఆ చక్రవర్తి లేదా ఆ రాజుకి ఇష్టం వచ్చినట్లుగానే వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించాలి, శిస్తులు కట్టాలి, వాళ్ళకి పండినటువంటి పంటలో కూడా రకరకాల భాగాల్ని వారికి ఇవ్వాల్సి వస్తుంది. మా ఇష్టం వచ్చినట్లు మేము జీవించిన, మాకు పండిందంతా మాకు సొంతం, మేము ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు, మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు అనేటటువంటి పరిస్థితులు వాళ్ళకి లేవు. ఎందుకంటే ఈ రాజులు వాళ్ళ మీద శిస్తుని, పన్నుని ఇంపోజ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని వాళ్ళు తీర్చాల్సిందే. అంటే వాళ్ళకి స్వేచ్ఛ అనేది లేదు. ఇది మన శారీరక జీవితానికి లేదా దైనందిన భౌతిక జీవితానికి సంబంధించింది. దీన్ని దాటుకొని మనము ఇంకొక ఏరియాలోకి పరిస్థితుల్ని ఆలోచించినట్లయితే, సామాజికంగా వీళ్ళు అణగద్రొక్కబడినారు, వీళ్ళు బానిసలే. అంటే రాజుకు చెందినటువంటి వాళ్ళు మాత్రం పౌరులు, వీళ్ళు బానిసలు అనే విధంగా సామాజికంగా కూడా వీళ్ళు అణగద్రొక్కబడి ఉన్నారు. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే మానసికంగా వీళ్ళు ఏదో వీళ్ళకి పెద్ద తెలివి లేదు, అందుకనే వీళ్ళు ఓడిపోయారు, ఇంకొక రాజు కింద వీళ్ళు జీవిస్తున్నారు, వీళ్ళ పాలకులకి బుద్ధి జ్ఞానము లేదనే విధంగా కూడా అక్కడ ఆ ప్రజలు పరిగణింపబడుతున్నారు. ఇక 4వది మరీ ముఖ్యమైనది ఏంటంటే ఆధ్యాత్మికం. వీరు నమ్ముకున్నటువంటి దేవుడు వీరితో లేడు, అందుకనే వీరు బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా సమాజాన్ని ఒక బానిసత్వంలో అణగదొక్కబడినటువంటి జాతిలాగా వాళ్ళు పరిగణింపబడి ఉన్నారు. మనం వ్యక్తిగతంగా ధ్యానించుకున్నటువంటి ఈ రోజులన్నీ కూడా మనం కూడా దాదాపుగా ఇదే పరిస్థితిలో ఉన్నాం. నా జీవితం అంతా పాపమయంలో ఉంది, నాకు ఫ్రెండ్స్ లేరు, నాకు సామాజికంగా ఏమీ లేదు, దేవుడు నన్ను కరుణించలేదు, దీవించలేదు, అందుకని నేను ఆర్థికంగా కృషించిపోతున్నాను. ఈ విధంగా మనం నిందించుకుంటూ కిందకు వెళ్ళిపోతున్నాం. అయితే అది వ్యక్తిగతంగా ఆత్మ పరిశీలన అయ్యుండి నీవు చేసినటువంటి తప్పిదాలను తెలుసుకొని తిరిగి నీవు నూతన జీవితాన్ని ప్రారంభించడానికి, దేవుని మీద తిరిగి నీవు నమ్మకాన్ని కలగడానికి ఉపయోగించుకున్నట్లయితే అవి నీకు మేలుని చేస్తాయి. అట్లనే కాకుండా ఆ నెగటివిజంలో నీ గురించి అంతా చెడుగానే ఆలోచిస్తూ చెడుగానే నీవు ఆ చెడులో లీనమైనట్లయితే అవి నీవుగానే తృణీకరించుకొని నీ జీవితాన్ని అర్ధంతరంగా ముగించేటటువంటి పరిస్థితులు కూడా
నెలకొనవచ్చు. అందుకనే మనం ఏ విధంగా పరిశీలన చేస్తున్నా, పశ్చాత్తాపం పొందుతున్నా, పరివర్తన చెందుతున్నా కూడా దేవుని మీద నమ్మకం ఉంటేనే మనం అన్ని రకాలుగా పునరుత్థానం అవగలుగుతాము, స్వేచ్ఛ జీవులం అవుతాము, కొత్త జీవితాన్ని మనము మొదలు పెట్టగలుగుతాం. అది ఈనాటి ఈ పట్టణాల్లో ఉన్నటువంటి లోతైన అర్థం అని మనం గ్రహించుకోవాలి. తరువాత సువిశేష పట్టణంలో కూడా యేసు ప్రభు ఎంతో లోతుగా తండ్రి దేవునికి మనకి ఉండవలసిన సంబంధాన్ని గురించి, తనకి తండ్రికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియజేస్తూ, మీరు కూడా అలానే తండ్రి దేవునితో సంబంధం కలిగి ఉండాలి. తండ్రి నన్ను పంపించాడు, నేను చెప్పే వాక్యం నిజమైనటువంటిది, సత్యమైనటువంటిది, జీవాన్ని కలిగించేటువంటి వాక్కు అని మీరు నమ్ముకున్నట్లయితే తండ్రి దేవుడు ఏమి చేస్తున్నాడో మీకు తెలుస్తుంది. మీ ద్వారా కూడా తండ్రి దేవుడు తన కార్యాన్ని నెరవేరుస్తారనేటటువంటి ఆ ఆలోచనలు, ఆ శక్తి మీకు కూడా వసగబడుతుంది. అది మీరు తెలుసుకోగలుగుతారు. మనం నిజంగా దేవుడి బైబిల్ వాక్యం చెప్పినట్లు మనం చేసినట్లయితే ఎక్కడ లేనటువంటి సంతోషం, ఆనందం, ఆ శక్తి, కొత్త ఉత్సాహం అనేది మనలో కలుగుతుంది. అది అందరి అనుభవం అని కూడా మనకు తెలుసు. ఆ విధంగా నీవు జీవించినట్లయితే నీవు నిజముగా దేవుని రాజ్యంలో అడుగు పెడతావు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే నీవు దీనికి వ్యతిరేకంగా చేసినా కూడా, ఇతరుల నుంచి వచ్చినా కూడా, ఇప్పుడు యేసు ప్రభు కూడా మనం చూసాం, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అందరూ కూడా ఈయన అసలు చేయాల్సిందే చేయట్లేడు, తర్వాత దేవుడు తను ఒకడని అంటున్నా అని ఇంకో రకంగా చెప్తున్నాని ఇతరుల కోపము కూడా మనపై వాళ్ళు చూపిస్తారు. అయినా కూడా నీవు దేవునితో కలిగి ఉంటేనే నీలో జీవం ఉంటుంది. వాళ్ళెవరో మాటలు అంటున్నారు కదా అని నీవు కృషించిపోతే నీ జీవితం ముగింపుకే అది దారి తీస్తుంది. మనం విన్నాం రీసెంట్గా నిన్న మొన్న జరిగినటువంటి మన ఉభయ రాష్ట్రాల్లో ఎవరో మాటలు అంటున్నారు కదా అని ఇంకొక వ్యక్తి తన జీవితానికి ముగింపు పలుకోవడానికి నిశ్చయించుకోవడం. యేసు ప్రభువుకు కూడా జరిగింది అది. కానీ ఆయన దేవునికి తనకి ఉన్నటువంటి నమ్మకాన్ని ఆయన ఏ రోజు కూడా కోల్పోలేదు. ఇదే విషయాన్ని దేవుడు మనలందరికీ కూడా అలవర్చుకొని దీంట్లో దృఢంగా ఉండమని కోరుతున్నాడు. మీరు జీవితాన్ని అర్ధంతరంగా ముగించవద్దు. ఆ సంబంధం మీలో దృఢంగా ఉంటే ఎవరెన్ని ఏమన్నా మనకు తెలిసిన ఈ వాక్యం విన్న తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువగా ఆయనను చంపుటకు ప్రయత్నించిరి. అంటే నీకు నీ దేవుడికి నీకు మంచి చేసినటువంటి వ్యక్తులతో నీ సంబంధం నీకు ఇంకా దగ్గరగా ఉంటే ఇతరులకి కుళ్ళు కుతంత్రాలు వస్తాయి. వాళ్ళు నిన్ను తుదముట్టించాలని చూస్తారు. అది క్లియర్గా ఈరోజు ఇక్కడ చెప్పబడి ఉంది. మనం సామాజికంగా చూస్తున్న పరిస్థితులు ఈరోజు మనం విన్నటువంటి వాక్యం దాదాపుగా అదే విషయాన్ని బోధిస్తున్నాయి. అయితే ఎవరెన్నన్నా కూడా నీవు నీ దేవుని మాటను ఆలకిస్తూ, ఆయన నుంచి నీవు ప్రేరణ పొందుతూ, ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ, తండ్రి దేవుడు చేసే ప్రతిదీ కూడా నీవు ఆయనను ప్రేమించే వ్యక్తిగా జీవిస్తుంటే నీకు తెలుస్తుంది ఏమి చేయాలని. అదే యేసు ప్రభు ఇక్కడ తండ్రి ఏమి చేస్తున్నాడో ఆయన నాకు తెలుపుతాడు, ఆయనకి తెలియకుండా నేనేమీ చేయలేను అనే అన్ని విషయాలు కూడా యేసు ప్రభుకి తండ్రి దేవుడికి ఉన్నటువంటి ఆ లోతైనటువంటి బంధాన్ని, తర్వాత మంచి చేస్తూ ఆయన దేవునికి ఇచ్చేటువంటి అధికారాల గురించి కూడా యేసు ప్రభు మనకి ఈరోజు తేట తెల్లంగా యోహాను సువార్తలో తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిన్ను మృత్యువు ఆవరించిన కూడా మృత్యుని దూరం చేసి మృత్యువులో నుంచి కూడా నిన్ను సజీవంగా లేపేటటువంటి శక్తిని యేసు ప్రభు పొంది ఉన్నాడు తండ్రి దేవుని దగ్గర నుంచి. అంటే నీ విశ్వాసం నీకు జీవం పోస్తుంది అనే సత్యాన్ని యేసు ప్రభు ఈ యొక్క మాటల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఎవరైతే యేసు ప్రభుకి ఇష్టమైన జీవితం జీవిస్తారో, ఎవరికైతే యేసు ప్రభు ఇష్టముగా మారుతారో, తన ఇష్టం ద్వారా ఆయన నిర్ణయం తీసుకొని నీవు దగ్గరగా ఉండి ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉంటే ఆయన ఇష్టాన్ని మనం రుచి చూడగలుగుతాం. ఆయన చేసే పునరుత్థాన జీవితాన్ని కూడా మనం పొందగలుగుతాం. పునరుత్థాన జీవం అనగానే మనం ఈ మరణానికి సంబంధించినటువంటి, చావుకు సంబంధించినటువంటి రకరకాలుగా ఉంటుంది. మన శారీరక మరణం మాత్రమే కాదు, సామాజికంగా కూడా మనం చనిపోతూ ఉంటాం. నాకెవరు లేరు అనుకున్నప్పుడు నీవు సామాజికంగా చనిపోయినట్లే. నీకు బుద్ధి లేదు అనుకున్నప్పుడు నీవు మానసికంగా మరణించినట్లే.
సో ఇట్లా పలు రకాలైనటువంటి మరణాన్ని మనం అనుదినం రుచి చూస్తూనే ఉంటాం, అనుభవిస్తూనే ఉంటాం. కానీ నీవు దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు ఇలాంటి అన్ని రకాల మరణాన్ని నుంచి కూడా నిన్ను ఆ యేసు ప్రభు పునరుత్థానాన్ని చేస్తాడు అనే విషయమే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. నా మాటలను ఆలకించి నన్ను పంపిన వాడిని విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. ఇక్కడ మనం విన్నటువంటి ఈ వాక్యాలు ప్రభు పదే పదే మీతో నిశ్చయముగా ఖరాఖండిగా నేను చెప్తున్నాను అనే విషయాల్ని మనం వింటూ ఉన్నాం, ఎక్కువగా విని ఉన్నాం. ఇక్కడ అంటే నీలో దేవుని వాక్యం చోటు చేసుకొని దాని ప్రకారం నీవు నిలబడ్డట్లయితే నిత్య జీవం అంటే నీవు చనిపోవు. ఎన్ని రకాలుగా చావు నిన్ను ఎదుర్కొంటుందో దాన్ని ప్రతిఘటించడానికి దేవుని వాక్యం నీలో నిలుస్తుంది. అన్ని రకాలుగా కూడా నీవు మృత్యుంజయుడు అవుతావు అనే విషయాన్ని నేటి పట్టణాలు మనకి తేటతెల్లం చేస్తున్నాయి. కాబట్టి దేవుని వాక్యంలో యేసు ప్రభుకి తండ్రి దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధం మనం కూడా మన జీవితాల్లో పునరుద్ధరించుకోవాలని, దినం అభివృద్ధి చెందుతూ బలపడాలని ఈ యొక్క దివ్య బలి పూజలు మనందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థించుదాం. సర్వశక్తి గల పరమపిత, తిరుసభ కొరకు ప్రార్థిస్తున్నాము. తిరుసభని పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురుని ఆశీర్వదించమని, ఈ తపస్కాలంలో తను వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి ఉపవాసము, దాన ధర్మములు, ప్రార్థన ద్వారా యావత్ తిరుసభ బలపడి మీతో కలిగినటువంటి ఆ సంబంధంలో దృఢపడే విధముగా దీవించమని వేడుకొనిచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రాంతీయ పీఠాధిపతుల కొరకు, ప్రతి ఒక్క పీఠమును పాలిస్తున్నటువంటి పీఠాధిపతుల కొరకు ప్రార్థిస్తున్నాము. అదే విధముగా ఈ పీఠాలలో మీ వాక్ పరిచర్య చేస్తున్నటువంటి విచారణ గురువులను, సహాయక గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, క్రైస్తవ కుటుంబాలను అన్నిటిని కూడా ఆశీర్వదించమని, మీ వాక్ పరిచర్యలో వారిని బలపరచమని వేడుకొనిచున్నాము. వారి వాక్ పరిచర్య ద్వారా మేము నమ్ముకున్నటువంటి విశ్వాసులందరూ కూడా విశ్వాసంలో బలపడి మీ యందు నమ్మకం ఉంచినట్లయితే వారు నిత్య జీవాన్ని పొందగలనేటటువంటి ఆ విశ్వాసాన్ని దృఢపరచమని వేడుకొనిచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీరు ఏర్పాటు చేసినటువంటి యొక్క దివ్యవాణి మాధ్యమమును దీవించమని వేడుకొనిచున్నాము. ఈ మాధ్యమము ద్వారా మీ ప్రజలకు నిజమైనటువంటి దివ్యవాక్కును, సత్యమును అందజేసే విధముగా, అదేవిధముగా ఈ యొక్క కార్యక్రమంలో అవసరమైనటువంటి నిధులను సమకూర్చడానికి మీ విశ్వాసులందరినీ కూడా మంచి ఉదార గుణమును వారికి దయచేయమని వేడుకొనిచున్నాము. అదేవిధముగా ఈ యొక్క మాధ్యమంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆయురారోగ్యం ప్రసాదించి వారు చేస్తున్న పనిలో వారికి సంతోషాన్ని, సంతృప్తిని కలుగజేయమని వేడుకొనిచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా యావత్ ప్రపంచం కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రపంచంలో దుఃఖమునకు, బాధకు గురి అయినటువంటి మీ బిడ్డలందరికీ కూడా ధైర్యమును దయచేయమని, మీ యందు విశ్వాసం కలిగి ఉండే విధముగా వారిని దీవించమని, వారికి విశ్వాస వరమును దయచేసి మీ యందు సంపూర్ణ నమ్మకమును కలుగజేయమని వేడుకొంచున్నాము. అదేవిధముగా ప్రపంచంలో పలు దేశాలను పాలిస్తున్నటువంటి పాలకులకు కూడా జ్ఞానమును దయచేయమని, జ్ఞానముతో వాళ్ళు పాలించే విధముగా వారిని దీవించమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుదాం. మా హృదయాంతరంగ కోరికలను తెలిసినటువంటి పరమపిత, అవన్నీ మీ చిత్తమైనచో మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్.
అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి, అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి. నా తనువే నీ ఆలయం, నా హృదయే నీ ఆసనం. నా తనువే నీ ఆలయం, నా హృదయే నీ ఆసనం. దేవా దేవా నా యేసుదేవా, దేవా దేవా నా యేసుదేవా, అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి. అప్పమందు రూపమైన సజీవ దేవుడ నీవే, రసమందు రూపమైన సత్య సంపన్నుడ నీవే. విశ్వసించి మేము సమర్పించినాము, విశ్వసించి మేము సమర్పించినాము. అందుకు తండ్రి ఆదరించి మమ్ము, అందుకు తండ్రి ఆదరించి మమ్ము. ఈ అర్పణ నా హృదయ సమర్పణ, ఈ అర్పణ నా హృదయ సమర్పణ. దేవా దేవా నా యేసుదేవా, దేవా దేవా నా యేసుదేవా, అర్పింతు హృదయాంజలి, అందింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, కనికరించి ఈ దివ్య బలి ప్రభావము ద్వారా పూర్వ పాపపు స్థితి నుండి మమ్ము తొలగింపుము. మాలో నూతన జీవనమును రక్షణ అనుగ్రహమును అధికము చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా శారీరక ఉపవాసము ద్వారా మీరు మా తప్పిదములను అరికట్టుచున్నారు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నారు, మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నారు. వీనిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నారు. అతని ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, మీరు నిఖముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు శిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై శిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసంతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు, మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ ఔషధముగా మీరు మాకు ప్రసాదించు ఈ స్వర్గీయ వరములు, వాటిని స్వీకరించు మాకు తీర్పుగాను ఖండనగాను రూపొందక మాకు సంపూర్ణ రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దైవతనయ క్రీస్తునాదుందా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా,